చేసి మీకు అర్థమై ఉంటుంది. వీడియోలో వచ్చేసి హారిసన్ బాహుబలి బూమ్ స్టాండ్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది ఎక్కువగా ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఎవరైతే మనకి అన్బాక్సింగ్ వీడియోస్ అవి తీయాలనుకుంటారో అదే సీ స్టాండ్ ఎక్కువగా ఎవరికైతే బాగా యూజ్ అవుతుందో వాళ్ళకైతే ఇది అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా అలాగే ఇది ఎక్కువగా ఎలా యూజ్ అవుతుందో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా అలాగే ఈ బాక్స్లో ఏమేమి అంటే వస్తుంది, అలాగే దీని బిల్ క్వాలిటీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేయండి. ఇంకా అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కిందే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను కొత్తగా ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే ఒక నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది. ఇంకా అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఫాస్ట్ అన్బాక్సింగ్ అయితే. ఇంకా అలాగే స్టాండ్ అయితే చూడొచ్చు, నేను కెమెరాలో కనిపించేలా అయితే పెట్టాను అనమాట స్టాండ్ అయితే. ఇంకా టాప్లో వచ్చేసి మైక్ అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ మైక్ అయితే ఫిక్స్ చేసి నేను ఆడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు కొంచెం ఎక్కువ రావచ్చు. ఇంకా అలాగే ఇది కనిపించకుండా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ యూట్యూబర్స్ చాలామంది ఆడియో అనేది ఎలా రికార్డ్ చేస్తారో మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. ఇలాగేనమాట కొంచెం పైకి ఇంక్రీజ్ చేసి మనకి టాప్లో అయితే మైక్ అయితే పెడతారు. అందుకు మనకి మైక్ అనేది ఎక్కువగా కనిపించదు అనమాట. ఇంకా అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఈ స్టాండ్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా యూజర్ గైడ్ అయితే చూడండి. కొన్ని టిప్స్ కూడా ఉంటాయి అన్నమాట యూజర్ గైడ్లోని మనకి. ఇంకా అలాగే నాకు కూడా బాగా యూజ్ అయిన టిప్ ఒకటి చెప్తాను. నేను యూజర్ గైడ్ చూసాకే తెలిసిందన్నమాట దీనికి ఇక్కడ ఒక చోట స్క్రూ ఇన్సెక్ట్ చేయాలని నాకు అప్పుడే తెలిసింది. యూజర్ గైడ్ అయితే ఖచ్చితంగా అయితే చూడండి. ఇంకా అలాగే ఈ స్టాండ్ మీద మనకి బార్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని స్కాన్ చేయగానే మనకి వీడియో అయితే ఉంటుందన్నమాట, ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటన్న ఫుల్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు బార్ కోడ్ కింద అయితే. ఇంకా అలాగే దీని హైట్ చూసుకుంటే నేను ఆల్రెడీ ఫొటోస్ అయితే తీసాను అనమాట. హైట్ అయితే చూడవచ్చు 12 feet అయితే వస్తుంది. ఇంకా అలాగే ల్యాండ్స్కేప్లో చూసుకుంటే 7 feet అయితే వస్తుంది అనమాట. మీకు అన్బాక్స్ చేసుకునే వీడియోస్కి అయితే ఇది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇది ఇక్కడ మీరు ఏదైనా కెమెరా అయినా సరే ఏదైనా యాడ్ చేసేటప్పుడు మీరు బ్యాలెన్స్ అయితే చెక్ చేయండి. వెనకాల మనకి బ్యాగ్ అయితే ఇచ్చారు కదా, దాంట్లో మీరు వెయిట్ అయితే పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్స్ అయినా ఏవైనా మీరు వెయిట్ పెట్టడం వల్ల బ్యాలెన్స్ అయితే అవుతుంది అనమాట. అప్పుడు మీరు ఎప్పుడైనా సడన్గా మీరు యూజ్ చేసినా కింద పడిపోకుండా ఉంటుంది. ఇంకా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఇంకా అలాగే ఈ స్టాండ్ అయితే మీకు ఎలా యూజ్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.